బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసుల విచారణ జరగనుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే సిఐడి వారెంట్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఫైబర్ గ్రిడ్ లో అక్రమాలకు పాల్పడిన కేసులో ఆస్తులు అటాచ్ చేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. టెరాసాఫ్ట్ ఎండీతో పాటు వేమూరు హరిప్రసాద్ కు చెందిన 7 స్థిరాస్తులను సిఐడి అధికారులు గుర్తించారు. ఆస్తుల జప్తునకు ఇప్పటికే హోంశాఖ అనుమతి తీసుకుంది సిఐడి. ఇక ఆస్తుల జప్తునకు అనుమతి కోరుతూ సిఐడి పిటిషన్ వేయగా దానిపై కూడా నేడు విచారణ జరగనుంది. నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరగనుండగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఎంక్వైరీ చేయనుంది ధర్మాసనం. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు విడుదలయ్యారు. ఇక ఎంక్వైరీ టైం కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, ఈ రోజు ఏదైతే సిటీ వారెంట్ దాఖలైందో సిటీ వారెంట్ కు సంబంధించినటువంటి పిటిషన్ కు సంబంధించిన విచారణ జరగబోతా ఉంది. ఏదైతే ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన కేసులో ఆస్తుల అటాచ్మెంట్ ని కోరుతూ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించినటువంటి విచారణ కూడా ఈ రోజు జరుగుతోంది. టెరాసాఫ్ట్ ఎండీతో పాటుగా వేమూరి హరిప్రసాద్ కి చెందినటువంటి 7 స్థిరాస్తులను సిఐడి అధికారులు గుర్తించారు. వీటిని అన్నింటినీ కూడా ఏదైతే ఆస్తి జప్తు కోసం ఇప్పటికే హోంశాఖ అనుమతి తీసుకున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జప్తుకి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జరగబోతుంది. అయితే హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో వివిధ ఆస్తులను గుర్తించారు. దీనికి సంబంధించిన విచారణ జరగబోతా ఉంది. అయితే ఈ ఏదైతే సిటీ వారెంట్ ఇష్యూ చేశారో సిటీ వారెంట్ కి సంబంధించి కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ చంద్రబాబు తరపున న్యాయవాదులు వేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టులో ఏదైతే బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి ఇంకొకసారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సిటీ వారెంట్ పైన కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కొన్ని డీటెయిల్స్ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడిని మాకు కస్టడీకి కావాలి అంటూ కూడా విచారణ ఇందులో పేర్కోవడం జరిగింది. నేపథ్యంలో ఈ రోజు జరగబోయే విచారణకు సంబంధించి ఏదైతే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఏదైతే బెయిల్ అంటే హెల్త్ గ్రౌండ్స్ బెయిల్ పైన బయట ఉన్నారు. ఈ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ పైన కూడా ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. సో రెగ్యులర్ బెయిల్ విషయంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానికి సంబంధించినటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి ఈ నెల 28 వరకు కూడా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పైన ఎటువంటి నిర్ణయం కోర్టు తీసుకుంటుంది అనే దానిపైన ఆసక్తి కొనసాగుతుంది. అయితే ఈ రోజు హైకోర్టులో చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసుల్లో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్టాండ్ కేసులో రెగ్యులర్ బెయిల్ తో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిబిఐకి అప్పగించాలి అని చెప్పి ఎన్నేళ్ళు అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన కూడా ఈ రోజు విచారణ జరగబోతా ఉంది. మరింత లోతుగా విచారణ జరపాలి అని చెప్పి రిట్ పిటిషన్ ని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిఐడి నుంచి సిబిఐకి విచారణ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో 44 మంది ప్రతివాదులను చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఐ, ఈడీ, చంద్రబాబు, అక్షర్ నాయుడుతో కలిసి మొత్తంగా 44 మందిని ఇందులో ప్రతివాదంగా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ రోజు ఇటు ఏపీ కోర్టులోనూ అటు హైకోర్టులో కూడా పలు కీలక పిటిషన్లు విచారణ జరిగే అవకాశం కల్పిస్తోంది. థ్యాంక్ యూ కాంతి.